హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 49. ఆర్నో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇప్పుడు నా కంట్రోల్లో ఉందని చెప్పడంతో ఆర్నో షాక్ అయ్యాడు. నౌ యు గెట్ వాట్ మిసెస్ మైకేల్ పీటర్ ఈస్ కేపబుల్ ఆఫ్, డోంట్ యూ అన్నాను. ఐ గెట్ ఇట్ అండ్ స్టాప్ దట్ షిట్ అని అసహనంగా చెప్పాడు అర్నవ్. ఆపుదాంలే అర్నవ్ గారు, తొందర ఏముంది అన్నట్లు అడగడం మర్చిపోయాను. దాత్రి మైకేల్ కలిసున్న ఫోటోలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని అడిగాను. ఆర్ యూ సీరియస్ శ్రీనిధి? నీకు దాత్రి మైకేల్ ఉన్న ఫొటోస్ కావాలా అని నుదురు చిట్లించి అడిగాడు అర్నవ్. ఏ, మీకేమైనా నేను జోక్ చేస్తున్నట్లు అనిపిస్తుందా? నేను సీరియస్గానే అడిగానే. మీకు జోక్ అనిపిస్తే నేనేం చేయలేను అని అన్నాను. ఉఫ్, నో, వాళ్ళిద్దరి పిక్స్ నా దగ్గరేం లేవు. సో వాట్ అని తీవ్రమైన అసహనంతో అడిగాడు అర్నవ్. లేవు అంటే వాళ్ళిద్దరికి రిలేషన్ లేదనే కదా. సో మైకేల్కి సారీ చెప్తారా అని అడిగాను. నో వే, రెక్లెస్గా అన్నాడు అర్నవ్. ఓకే, అది మీ సెన్సిబిలిటీకి సంబంధించిన విషయం, సో నేను ఇన్వాల్వ్ అవును. బట్ నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి. యూ హ్యావ్ నో ఆప్షన్ దాన్ టు హెల్ప్ మీ అని అన్నాను. హెల్పా, ఏంటది అని కళ్ళు చుట్లించి చూశాడు అర్నవ్. మా బావ ఎక్కడున్నాడో నాకు తెలియాలి, అది చెబితే చాలు అని నమ్మకంగా కళ్ళార్పుతూ చెప్పాను. వడ్డా, అది తెలియకే కదా ఎన్ని రోజులు పిచ్చికొక్కలా వెతుకుతున్నాను. అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన 3 days దగ్గర నుంచి మొన్న నువ్వు తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు మైకేల్ ఇక్కడ లేడు. అసలు తను ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. నాకు తెలిసి మైకేల్ ఎక్కడున్నాడో మీ బావ కూడా అక్కడే ఉండొచ్చు అని చెప్పాడు అర్నవ్. అవునా అని సాగదీసి అడుగుతుంటే ఇంతలో నా మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూడగా అశ్విన్ నుంచి కాల్ వస్తున్నట్లు కనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. మేడం, సిచ్యువేషన్ ఈజ్ ఇన్ హీస్ కంట్రోల్. మన వాళ్లను అర్నవ్ మనుషులు రౌండప్ చేశారు అని నెమ్మదిగా చెప్పాడు అశ్విన్. వాట్ అంటూనే అర్నవ్ వైపు చూసి, ఓకే, మన వాళ్ళకేం కాలేదు కదా అని అశ్విన్ను అడిగాను. దే ఆర్ సేఫ్, కానీ అర్నవ్ కంట్రోల్లోనే ఉన్నారు అని చెప్పాడు అశ్విన్. ఓకే, ఐ విల్ టేక్ కేర్ అని కాల్ కట్ చేశాను. నన్నే చూస్తున్నాడు అర్నవ్. ఫర్ గాడ్ సేక్, మీరు ఈ చెత్త రివెంజ్ ఆపుతారా? ఇంకా గొడవ మీకు మైకేల్కి, దానికోసం మా మనుషుల్ని మీ మనుషుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? యు ఆర్ సిక్, డిడ్ యు గెట్ దట్ అని కోపంగా అడిగాను. హో, మరి నాకు చెప్పిన ఇదే మాట మీరు మీ హస్బెండ్కి కూడా చెప్పొచ్చు అన్నాడు అర్నవ్. ఒకవేళ తనే ఇదంతా చేయాలని అనుకుంటే ఎంతసేపు? అతనికి ఇదంతా ఒక క్షణం పని మీకు తెలీదా? మీకెందుకు అర్థం కావడం లేదు? అయినా ఇదంతా మీరు అర్థం చేసుకోలేదంటే మీరు నిజంగా మైకేల్ ఫ్రెండ్ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగా ఫ్రెండ్ అయితే మీకు ఇదంతా బాగా తెలిసేది. ఐ థాట్ యు ఆర్ వెరీ సెన్సిబుల్ మ్యాన్. ఐఎమ్ రాంగ్. ఇక నీతో మాటలు అనవసరం. మా మనుషులకి ఏమైనా అయితే ఐ స్వేర్ నిన్ను చంపేస్తాను. అండ్ ఐ హ్యావ్ నో వన్ టు ఆస్క్ ఓవర్ ఇట్ అని వేలి చూపించి బెదిరించి బయటికి వెళ్ళిపోయాను. అశ్విన్ బయట నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. కారులో కూర్చుంటూ, రిలీవ్ అయ్యారా మన మనుషులు అని అడిగాను. ఇంకా లేదు, బట్ నథింగ్ ఎమర్జెన్సీ, అయిపోతారు అని చెప్పాడు అశ్విన్. ఓకే అని అర్నవ్ చెప్పిన మాటల గురించి ఆలోచనలో పడ్డాను. నిజంగానే మా బావ మైకేల్ దగ్గరే ఉన్నాడా? ఉంటే ఇన్ని రోజులు మైకేల్ అతన్ని బతకనిస్తాడా అని ఆలోచిస్తూ అశ్విన్ అని పిలిచాను. హా అని వెనక్కి తిరిగి చూశాడు. రాజేష్ శర్మ ఎక్కడున్నాడు అని సూటిగా అడిగాను. సార్ కంట్రోల్లోనే ఉన్నాడు మేడం అంటూ నేను అనుకున్న సమాధానాన్ని ఇచ్చాడు అశ్విన్. అదే ఎక్కడా అని అడిగాను. అది సార్కి ఇన్ఫామ్ చేస్తే కానీ చెప్పకూడదు మేడం. మీకు కావాలంటే నేను సార్ని కనుక్కొని చెప్తాను అన్నాడు అశ్విన్. నోనో అని తనను ఆపి, ఇంతకీ ప్రాణాలతోనే ఉన్నాడు కదా అని మళ్ళీ అడిగాను. ఎస్, ప్రాణాలతోనే ఉంటాడు అని స్థిరంగా చెప్పాడు అశ్విన్. అని తలూపి, మైకేల్ ఎందుకు బావని తీసుకొచ్చాడు అని ఆలోచిస్తున్న నాకు సడన్గా అమర్ చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. దాంతో వెంటనే, అశ్విన్, రా డిపార్ట్మెంట్ ప్రూఫ్స్ అన్నింటినీ దొంగిలించి మాయం చేసింది బావేనా అని అడిగాను. అవును అన్నట్లు చిన్నగా తలూపాడు అశ్విన్. ఓ గాడ్ అనుకుని ఆశ్చర్యపోయాను. అసలు మైకేల్ ఎప్పటికప్పుడే నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మొదటిసారిగా నాకు ఆశ్చర్యంగా కాకుండా భయంగా అనిపించింది. ఎలా 4 ఏళ్లుగా ఒక మనిషిని ప్రపంచానికి తెలియకుండా దాచాడా అని. అసలు మైకేల్ని ఏమనాలి?
క్రిమినల్, హంతకుడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు? ఏమో, మొదటిసారి నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కానీ తెలుసుకోవాలని కానీ అనిపించలేదు. దాంతో అశ్విన్ వైపు చూసి, నువ్వు నాతో ఈ విషయాన్ని ఇంత ఈజీగా ఎందుకు చెప్పేశావు? నా దగ్గర ఈ విషయం దాచాలని మైకేల్ అనుకోలేదా అని అడిగాను. సార్, మీ దగ్గర ఎప్పుడూ ఏది దాచాలని అనుకోలేదు మేడం అని చెప్పాడు అశ్విన్. ఆ మాటకు విరక్తిగా నవ్వొచ్చింది. నిజమే, తను దాచాలని అనుకోలేదు, నేను తెలుసుకోకూడదని కూడా అనుకోలేదు. కానీ మా మధ్యలో చాలా మాయమైపోయాయి. ఎలా, ఎందుకు అనుకున్నాను. ఆ ప్రశ్నకు సమాధానం నాకు ఎప్పటికీ తెలియదేమో అనిపించింది ఆ క్షణం. ఓకే అశ్విన్, ఒక విషయం చెప్తారా? అసలు మీరెలా మైకేల్ దగ్గరికి వచ్చారు అని అడిగాను. ఆ ప్రశ్నకు చిన్నగా నవ్వాడు అశ్విన్. సీరియస్గానే అడుగుతున్నాను. మైకేల్కి మీకు ఎలా పరిచయం? తన నీడలా మిమ్మల్ని ఎప్పుడూ వెంట తిప్పుకుంటూనే ఉంటాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్ముతాడు. ఎలా అని అడిగాను. రాముడికి అందరికంటే నమ్మకమైన వాళ్ళు ఎవరు మేడం అని నవ్వుతూ అడిగాడు అశ్విన్. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అని చెప్పాను. మీరు సీతాదేవి, జోసఫ్ సార్ లక్ష్మణుడు. అయితే నేనెవరినని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు అశ్విన్. మీరు హనుమంతుడు అన్నాను. చూశారా, నన్నే క్వశ్చన్ అడిగి మీరే సమాధానం చెప్పారు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అశ్విన్. మీ తెలివితేటలకు జోహార్లు. కానీ అసలు మీరు మైకేల్ని ఎప్పుడు కలిశారు అని మళ్ళీ అడిగాను. 8 years బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ పోస్టులకు ఒక 500 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, ఆ తర్వాత వాళ్ళ డేటా హ్యాండ్లింగ్లో ఏదో ప్రాబ్లం అయ్యిందని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకుండా ఆపేసింది. మీకు గుర్తుందా మేడం అని అడిగాడు అశ్విన్. హా, గుర్తుంది అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పాను. ఆ 500 మందిలో నేను కూడా ఒకడిని మేడం అని చెప్పాడు అశ్విన్. ఓ అని ఇంకా తనేం చెబుతాడా అని ఈగర్గా వింటున్నాను. అప్పుడు అశ్విన్ మళ్ళీ మాట్లాడుతూ, ఆ టైంలో జాబ్ మీద హోప్స్ అన్నీ పెట్టేసుకున్నాం. కానీ ప్రభుత్వాలు వాళ్ళ స్వలాభాలు చూసుకున్నారు. మాకు ఉద్యోగాలు రాలేదు. ఆ టైంకి మిలిటరీకి వెళ్ళే ఏజ్ లిమిట్ దాటిపోయింది నాది. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ గారు చెప్పినట్లు డిగ్రీలు చేత పట్టుకొని రాజధాని నగరంలో రోడ్లు తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి టైంలో నాకొక మెయిల్ వచ్చింది. దేశం కోసం పనిచేసే ఉత్సాహం ఉంటే ఈ ప్లేస్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, రమ్మని చెప్పి. నిజానికి నాకు ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేనే లేదు. కానీ ఆ మెయిల్లో ఇంటర్వ్యూ జరిగిన రోజు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని రాసింది. కేవలం ఆ ఫుడ్ కోసమే ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్నాను. అయ్యాను. ఉదయం సెషన్లో ఇంటర్వ్యూ చేశారు. అటెండ్ అయిన 300 మందిలో 30 మందిని బయటికి తీశారు సెకండ్ రౌండ్ కోసం. లంచ్ తర్వాత సెకండ్ రౌండ్లో మాస్టర్ని కలిశాను, అదే మైకేల్ సార్ని. ఆ క్షణంలో నాకు మైకేల్ సార్ ఎవరో తెలీదు. అతన్ని చూడగానే వయసులో మాకంటే ఒక 2 ఏళ్ళు ఎక్కువ ఉంటాయనుకున్నాను. కానీ నాకు అప్పటి వరకు తెలీదు నా జీవితాన్ని మార్చేసే వ్యక్తి అవుతారని. సరిగ్గా 600 సెంటీమీటర్ల దూరంలో నుంచున్నారు నాకు. అతనికున్న పెద్ద ఆశయాన్ని ఛేదించే క్రమంలో అతనికి హెల్ప్గా ఉండాలని, జీతం లేకుండా పనిచేయడానికి ఎవరికి ఇష్టమైతే వాళ్లను మాత్రమే అక్కడ ఉండమని చెప్పి అక్కడున్న ఆఫీసర్స్ ఇన్ఫామ్ చేశారు. ఆ మాట వినగానే చాలామంది వెళ్ళిపోయారు. నేను మాత్రం అతని ఆశయం ఏంటో తెలుసుకోవాలని కుతూహలంతో అక్కడుండిపోయాను. కుల, మత, వర్గ, ప్రాంతీయమైన భేదాలు లేకుండా సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే తనకు కావలసింది దక్కించుకునే వాళ్లనే ఆయన సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు. అలా ఆయన తీసుకున్న మొదటి 10 మందిలో నేనొకణ్ణి. ఆ రోజు నుండి 6 నెలల పాటు అసలు ఒక ఆర్మీలో ఉన్న పర్సన్స్కి కూడా ఇవ్వనంత స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. కనీసం మేము ఎక్కడున్నామో కూడా మాకే తెలియనంత కాన్ఫిడెన్షియల్ ప్లేస్లో ఉంచారు. వెపన్ యూసేజ్ దగ్గర నుండి కుకింగ్ వరకు ప్రతిదీ నేర్పించారు. 6 నెలల తర్వాత నెలకి 3 లక్షల రూపాయల జీతంతో మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కాకపోతే జాయిన్ అయిన మొదటి రోజు ఆయన ఒక మాట చెప్పారు. మిమ్మల్ని నమ్మి పనిచ్చాను కదా అని ఆ పనితనాన్ని నా దగ్గరే చూపిస్తే మీకు షూటింగ్ నేర్పించింది కూడా నేనే అనే విషయం మర్చిపోకండి అని చెప్పారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు అతని ఆశయం ఏంటో, దాన్ని ఎలా చేయాలనుకుంటున్నారో, ఎవరెవరిని ఎక్కడెక్కడ పాములుగా వాడాలో ప్రతిదీ ఎప్పటికప్పుడు సార్ ఇన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటారు.
మేం వేసే ప్రతి స్టెప్ వెనుక ఉన్న బ్రెయిన్ సార్దే. సార్ ఆర్డర్ ఎలా ఉంటే మేము అలానే ఫాలో అవుతాం మేడం. ఈ క్షణం సార్ గన్ తీసి నన్ను నేను కాల్ చేసుకోమన్నా, మిమ్మల్ని కాల్ చేయమన్నా కూడా మరుక్షణం ఆలోచించకుండా నేను ఆ పని చేసేస్తాను అని చాలా క్లియర్గా చెప్పాడు అశ్విన్. అతని మాటలు వింటూ అప్రయత్నంగానే కళ్ళు పెద్దవి చేసి కూసింత భయంగానే అతని వైపు చూశాను. నన్ను చూసి ఏమనుకున్నాడో కానీ, కోర్స్ సార్ ఎప్పుడూ అలా చెప్పరనుకోండి, బట్ మీకు నా ఇంటెన్సిటీ ప్రూవ్ చేయాలని అలా చెప్పాను అని చెప్పి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి నా చేతికిచ్చాడు అశ్విన్. ఆ వాటర్ తాగేసి, మరి నన్నెందుకు 4 సంవత్సరాలు దూరంగా పంపించారు? ఆ డీటెయిల్స్ అన్నీ తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా ఎందుకు చేశారు అని అడిగాను. అది నాకెలా తెలుస్తుంది మేడం? సార్ ఆర్డర్ ఏదైతే ఇస్తారో నేను అదే ఫాలో అవుతాను అని చెప్పాడు అశ్విన్. సో ఈ అశ్విన్కి, మైకేల్ టీమ్కి, మైకేల్ ప్లాన్స్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఆలోచన వెనుక ఉన్న ఆశయం కేవలం మైకేల్ పీటర్ అని మాత్రం అర్థమైంది. దాంతో ఫస్ట్ మైకేల్ని కలిసి మాట్లాడి మా భావన చూడాలి. అసలు మైకేల్ కంట్రోల్లో తనెందుకున్నాడో తెలుసుకోవాలి. అండ్ దాత్రి ఠాకూర్, ఈ మిస్టీరియస్ క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఇంతలో ఇంటి ముందు కారు ఆగడంతో దిగి వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. కార్టూన్ చూస్తున్న నేహకు స్మైల్ ఇచ్చి మైకేల్ని వెతుక్కుంటూ పైకి వెళ్ళబోయాను. కానీ ఇంతలో నేను మెట్లెక్కుతుంటేనే మైకేల్ కిందికి దిగుతూ ఎక్కడికో బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వస్తున్నాడు. ఆ క్షణం అర్ణవ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నా దృష్టిలో మైకేల్ తన బిడ్డను తానే చంపేసిన హంతకుడిగా మిగిలిపోవాలని అనుకున్నాడు. కానీ నాలోనే లోపం ఉందని నాకు చెప్పాలని అనుకోలేదు. ఆ విషయం గుర్తుకురాగానే ఆ క్షణం సముద్రం కంటే లోతుగా కనిపించాడు నా మైకేల్ పీటర్. వెళ్ళిపోతున్న అతన్ని కళ్ళప్పగించి చూస్తుంటే వాట్ అని నుదురు చెట్లించి చూస్తూ అడిగాడు మైకేల్. నథింగ్, త్వరగా రిటర్న్ అవ్వండి, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పాను. ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మైకేల్. తను వెళ్ళినంత వరకు చూస్తూనే ఉన్నాను తన వైపు. ఇక తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మానేసి అలవాటు చేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది నాకు. అతను ఎలాగో అర్థమవ్వడు. అతిగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని నాకు ఒక తీవ్రమైన కన్క్లూజన్ వచ్చేసింది. ఇంతలో మమ్మీ అని కింద నుండి అరిచింది నేహ. హా నేహా, కమింగ్ అని అన్నాను. ఇంతలో టీవీ కట్టేసి తనే నా దగ్గరికి వచ్చి మమ్మీ ఈరోజు వాట్ హ్యాపెండో తెలుసా నీకు అని అంది నేహ. ఏమైంది? తనను ఎత్తుకొని పైకి నడుస్తూ అడిగాను. ఇక ఆ రోజు మార్నింగ్ నుంచి తాను చేసిన వాటన్నింటి గురించి పూసగుచ్చి చెబుతుంటే నేను వింటూ ముందుకు నడుస్తున్నాను. అది చెప్పడం ఆపగానే సో ఈరోజు టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నావు అన్నమాట అని అడిగాను. హా, రేపటి నుండి క్రికెట్ నేర్చుకోవడానికి కూడా బాబా నన్ను గ్రౌండ్కి తీసుకెళ్తానని చెప్పారు అని హుషారుగా చెప్పింది నేహ. దట్ ఈస్ సో గుడ్ కన్నా అని నేహాను బెడ్పై దింపి ఫ్రెష్ అవ్వడానికి బట్టలు తీస్తూ డిన్నర్ చేసావా అని అడిగాను. లేదు మమ్మీ, ఐఎమ్ నాట్ హంగ్రీ అని చెప్పింది నేహ. హంగ్రీగా లేకపోయినా సరే ఏదో ఒక ఫ్రూట్ అయినా తినేసేయాలి, తర్వాత బ్రష్ చేయాలని చెప్పాను కదా అని అన్నాను. ఓకే, ఐ విల్ ఈట్ అని తలూపింది నేహ. ఫ్రెష్ అయ్యి నేను శారీ మార్చుకొని నేహాకి ఫ్రూట్స్ వాష్ చేసి ఇచ్చి అమ్మకి కాల్ చేశాను. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్ని విషయాలను మామూలుగా మాట్లాడుతూ కరెంటు బిల్ రోజు ఆరాధ్యను అడుగుతుంటే కట్టడం లేదని, ఈరోజు తానే యూట్యూబ్లో చూసి పేటీఎంలో కట్టేశానని గొప్పగా చెబుతోంది అమ్మ. మరి నాకు కూడా ఖర్చులకు కొంచెం పంపించమ్మా, నేను కూడా ఉద్యోగం మానేశాను, ఖాళీగా ఉన్నాను అని అన్నాను. ఏంటే వెటకారం చేస్తున్నావా అని అడిగింది అమ్మ. లేదు, నిజమేనమ్మా, మీ అల్లుడు నాకేం డబ్బులు ఇవ్వట్లేదు, కొంచెం బట్టలు కొనుక్కోవాలి, నాకు కూడా డబ్బులు వెయ్యి అని అన్నాను నేను. పోవే, మీ అందరూ నన్నే ఆట పట్టిస్తారు అని కసిరి ఫోన్ కట్ చేసింది అమ్మ. తన మాటలకు నాకు నవ్వొచ్చింది. అవసరం మనిషిని ఏమైనా చేసేలా చేస్తుంది. నాకు తెలియదు అనుకుంటే అలానే ఉండిపోతాం. అదే నేర్చుకోవడానికి ట్రై చేస్తే తెలీదు అనే మాటే ఉండదు. కాసేపటికి నేహ నిద్రపోయింది. జోసఫ్ డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే త్వరగా వస్తానని చెప్పిన మైకేల్ కోసం వెయిట్ చేస్తూ నేను డైనింగ్ హాల్లోనే కూర్చున్నాను. కూర్చున్నదాని అలానే చైర్లో వెనక్కి వాలి నిద్రపోయాను. సరిగ్గా అతని చెయ్యి నా గమకాల దగ్గర చేరితే
గబుక్కున కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా మైకేల్ కనిపించాడు. అతని వెనుక ఉన్న వాచ్ 1 గంట అని చూపిస్తుంటే లేచి వెళ్ళు విరుచుకుంటూ, ఇదేనా తొందరగా రావడం అంటే అని అడిగాను. ఎందుకు వెయిట్ చేశావు అని అడుగుతూ కోట్ తీసి పక్కన పెట్టాడు మైకేల్. నేనేమైనా తప్పు చేశానా? పెద్ద సిఐడి రేంజ్లో క్వశ్చన్ చేస్తున్నారు. నా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేయడం కూడా తప్పేనా అని అడిగాను. అది తప్పు కాదు, కానీ లేట్ నైట్ అయ్యాక నేను ఫుడ్ తీసుకోనని తెలీదా అన్నాడు మైకేల్. నేనేమీ నీతో కలిసి తినడానికి వెయిట్ చేయడం లేదు అని అన్నాను. మరి అని కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు మైకేల్. మీతో మాట్లాడాలనిపించింది అని చెప్పాను. వాట్? అలా ఎందుకు అనిపించింది అని పైకి వెళ్ళడానికి నడుస్తూ అడిగాడు. ఆ మాటతో అతని వెనక నుంచే టక్కున ఐ లవ్ యూ అని అన్నాను. ఆ మాట విని వెనక్కి తిరిగి బహుచిరాగ్గా నా వైపు చూశాడు. ఐ లవ్ యూ అని ఒత్తి పలుకుతూ మళ్ళీ చెప్పాను. దాంతో వెంటనే ఒక చేతిని నా చుట్టూ చేర్చి తనకు దగ్గరగా లాగాడు. నా చేతులు అతని మెడ చుట్టూ చేరిపోతే అంత దగ్గరగా మైకేల్ని చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పాను. నా నడుం మడతల్లోకి చేరుతున్న అతని చెయ్యి బలపడుతుంటే అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి తన ఛాతీ మీద తలవాల్చాను. నా చుట్టూ ఉన్న అతని చేతులు సున్నితంగా నన్ను వశపరుచుకుంటుంటే, మీకు నేనంటే అంత ఇష్టమా అని చిన్నగా అడిగాను. తను ఎలాగూ ఎప్పటిలాగే సమాధానం ఇవ్వలేదు, కానీ ఇంతలో తన ఫోన్ వైబ్రేట్ అవ్వడం నాకు తెలుస్తుంది. అందుకే అతని నుంచి దూరంగా జరగబోయాను. కానీ అతను నన్ను మళ్ళీ దగ్గరగా లాక్కొని తన ఫోన్ను సైలెంట్లో పడేసి, జస్ట్ స్టే హియర్ శ్రీ అన్నాడు మైకేల్. మన రూమ్లోకి వెళ్దామా అని చిన్నగా అడిగాను. పదా అంటూ నన్ను వదిలి రూమ్ వైపు నడిచాడు మైకేల్. తన కోట్ తీసుకొని వెనకే నేను వెళ్ళాను. బెడ్ మీద పడుకున్న నేహను దూరం నుండి చూసి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చాడు మైకేల్. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తూ, ఎక్కడికైనా వెళ్ళాలనుంది, కొన్ని రోజులు నీతో మాత్రమే అని చెప్పాను. మేబీ దట్ టేక్స్ టైం అని ఫోన్ తీసుకుంటూ అన్నాడు మైకేల్. ఎన్ని రోజులైనా పర్లేదు, బట్ ఎట్ ద ఎండ్ మనిద్దరం. మీ గుండెల మీద నేను పడుకుంటే ఒక చెవికి మీ గుండె ఆడించే చప్పుడు వినాలి, ఇంకొక చెవికి సంద్రపు అలల తాకిడి వినిపించాలి. తనివి తీరేంత గట్టిగా నా చేతిలో మిమ్మల్ని అల్లుకోవాలి అని చెప్పాను. తను వింటున్నాడు, కానీ ఏం మాట్లాడడం లేదు. నాకెప్పుడు అనిపిస్తుంటుంది తెలుసా, ఎప్పటికైనా మనం కూడా అందరి భార్యాభర్తల్లాగా షాపింగ్కి వెళ్తూ, కూరగాయలు తెచ్చుకుంటూ, మనీ సేవ్ చేస్తూ, చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ, వెంటనే వాటిని చెరిపేస్తూ, అప్పుడప్పుడు ఒక సినిమా, మధ్యలో ఎప్పుడైనా ఒక డిన్నర్, అలా పొదుపుగా కాపురం చేసుకుంటూ, మీరు ఆఫీస్ నుంచి రాగానే హెడ్ మసాజ్ చేసి మంచిగా డిన్నర్ కుక్ చేసి పెడితే మాట్లాడుకుంటూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకోవాలనుంది. అయినో ఈ జన్మకి అది కష్టమే, బట్ నెక్స్ట్ జన్మలో పక్కా ఇలానే ట్రై చేద్దాం. అఫ్కోర్స్ నాకంటే ముందు ఎలాగో మీరే పుడతారు కాబట్టి మీరే అలా ప్లాన్ చేయండి అని చిన్నగా నవ్వుతూ అన్నాను. నేను చెప్పిందంతా విన్న అతను, దానికోసం నెక్స్ట్ జన్మ అక్కర్లేదేమో అని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు మైకేల్. నెక్స్ట్ జన్మ అక్కర్లేదు అంటే మీరు ది గ్రేట్ మైకేల్ పీటర్ అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ఈ జన్మలో నేనైతే ఎవరైనా నన్ను చూసి గుర్తుపడతారని ఆశించడం లేదు, కానీ మిమ్మల్ని మాత్రం అందరూ గుర్తుపడతారు కాబట్టి మీకు ఈ జన్మలో ఇవన్నీ సరిపోవు అని వెనకే వెళ్తూ చెప్పాను. ఇదే మాట గుర్తుపెట్టుకో, కొన్ని నెలల తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మైకేల్. సరే, ఇప్పుడు మీకు ఇంకా వర్క్ ఉందా అని అడిగాను. మీటింగ్ ఉంది అని చెప్పాడు మైకేల్. టీ కావాలా అన్నాను. యూ హ్యావ్ సమ్ స్లీప్, నువ్వు చాలా వీక్ అవుతున్నావు భుజం మీద తలవాల్చి చెప్పాడు మైకేల్. నో ప్రాబ్లం, యూనో నాకు మీ గురించి అంతా తెలిసిపోయింది, అర్నో చెప్పాడు. మేబీ ఇక మీదట నా దగ్గర మీరేం దాచాల్సిన అవసరం లేదు. ఐ కెన్ హెల్ప్ యూ విత్ యువర్ వర్క్ అన్నాను. మొత్తం అనే వర్డ్కి చాలా రెక్లెస్గా చూశాడు నా వైపు మైకేల్. నిజానికి చూశాడని చెప్పలేను, కానీ చూసినట్లే అనిపించింది నాకు. ఇక ఆ చూపుకి మొత్తం అంటే మొత్తం కాదు, కొంత శాతం అని సవరించాను. ఏం తెలిసింది అని పరమ బేస్ వాయిస్లో అడిగాడు మైకేల్. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి.
మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.